మనం చదువుకున్న ఈ వాక్య భాగంలోని సన్నివేశం మీకందరికీ సుపరిచితమే. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు అని రాసుంది. ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడారు. ఆ స్త్రీని బట్టి ఏమని మాట్లాడారంటే, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకున్నారు. ఆ మాట యెహోవా విన్నాడు. అయితే మోషే భూమి మీదున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటను రాయించాడు. మోషే భూమి మీదున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని. ఇక్కడ సహజంగా మనం ఆశీర్వదించబడి అభివృద్ధి చెంది విస్తరించి మనం ఇటు కుటుంబానికి అటు సమాజానికి ప్రజలకు దీవెనకరంగా దేవుని కృపతో మార్చబడినప్పుడు, మనం ఆశీర్వదించబడినప్పుడు, మనం అభివృద్ధి పరచబడుతున్నప్పుడు, మనం దేవుని కృపలో విస్తరిస్తున్నప్పుడు సహజంగా ఇతరులకు అంటే బయట వారికి ఈర్ష్య, అసూయలు, మత్సరాలు సహజంగానే కలుగుతాయి. మనం దేవుని కృప పొందుకొని మనం ఆశీర్వదించబడుతుంటే, అది భౌతికంగానైనా ఆత్మీయంగానైనా మనం వర్ధిల్లుతుంటే కొంతమంది సంతోషించే వాళ్ళు ఉంటారు, కానీ కొంతమంది ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా మనతో సమాధానంగానే మాట్లాడతారు, ప్రేమగానే మాట్లాడతారు, మంచితనంగానే మాట్లాడతారు, మనతో బాగున్నట్టుగానే ఉంటారు. కానీ లోపల వాళ్ళు ఇబ్బంది పడ్డ పరిస్థితుల్లో ఉంటారు. అయినా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కనుక, మనతో వాళ్ళకు ఉండే అవసరాలు వాళ్ళకు ఉంటాయి కనుక, లోపల ఈర్ష్య, ద్వేషాలు ఉన్నా, అసూయ, మత్సరాలు ఉన్నా వాటిని వెల్లడి చేయకుండా లోపల ఇబ్బంది పడతా, పైకి నవ్వుతా, మనతో ఎంతో ప్రేమగా ఉన్నట్టు కనపరుచుకుంటా. కొంతమంది అలాగా కపటంగా నడుచుకుంటూ ఉంటారు. కొంతమంది సహజంగా, కొంతమంది నిజంగానే హార్ట్ఫుల్గా సంతోషిస్తారు మన అభివృద్ధిని, మన ఆశీర్వాదాన్ని. కానీ కొంతమందికి మనం ఆశీర్వదించబడే కొద్దీ, విస్తరించే కొద్దీ వాళ్ళకి తట్టుకోలేనంత బాధ కలుగుతుంటుంది, తట్టుకోలేనంత ఈర్ష్య కలుగుతుంటుంది. బయట వాళ్ళకి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏదో ఒక విధంగా వీళ్ళు నాశనం అయితే బాగుండు, వీళ్ళు పాడైపోతే బాగుండు అని వాళ్ళు తీయాల్సిన గుంటలు తీస్తూ ఉంటారు, వాళ్ళు చేయాల్సిన కార్యాలు వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళు చేసే కుట్రలు వాళ్ళు చేస్తుంటారు. గాది కింద పందికొక్కుల్లాగా వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తుంటారు. కొంతమంది పూర్తిగా ద్వేషించేటువంటి వాళ్ళు, అందులో మనకు శత్రువులుగా ఉండేటువంటి వాళ్ళని రేపుతుంటారు. కొంతమంది మనం ఒకవేళ ఆర్థికంగా ఆశీర్వదించబడతా వర్ధిల్లుతుంటే ఏ విధంగా మనకి దేవుడు రాబడి అనుగ్రహించాడో దాన్ని పాడు చేయడానికి దారులు వెతుకుతుంటారు. ఒకవేళ ఉద్యోగంలోనూ అభివృద్ధి చెందుతుంటే అక్కడ నిన్ను ఎక్కడ డ్యామేజ్ చేయాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఒకవేళ సమాజంలో పలుకుబడి పరంగాను ఆశీర్వదించబడి వర్ధిల్లుతుంటే నలుగురిలో నిన్ను నవ్వుల పాలు ఏ విధంగా చేయాలని వెతుకుతుంటారు. ఇవేవి చేయాతి కాని పరిస్థితుల్లో ఒకడైతే డబ్బులు ఇచ్చి మరీ మాంత్రిక విద్యలను ఆశ్రయించి మంత్రగాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ నేను ఫలానోడి విషయంలో ఇట్లా ఇబ్బంది పడుతున్నాను అని ఎట్లనన్నా నాశనం చేయాలి అంటే ఆడేదో చెబుతాడు, ఫలానా తీసుకొని నాకు ఇస్తే నేను అడిగి చేస్తానని. అట్లాగా మంత్ర ప్రయోగాల ద్వారానైనా కుటుంబాలను ఆర్పాలని, జీవితాలని నాశనం చేయాలని ఈ ఈర్ష్య, ద్వేషం, అసూయ, మత్సరం అనేవి నిండిపోయినటువంటి వ్యక్తులు ఇక వాళ్ళకి ఎంత ఉన్నా వాళ్ళకి తృప్తి ఉండదు, వాళ్ళకి ఏ విధంగా ఉన్నా వాళ్ళకి సంతోషం ఉండదు. వాళ్ళ కళ్ళల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాశనం అయితే అది చూడాలనేదే వాళ్ళ దీక్ష. అంటే వాళ్ళ మీదకి సౌలు సోలు వెళ్ళిద్ది అనమాట. వాళ్ళ మీదకి ఎవరు సోలు? సౌలు యొక్క ఆత్మ వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది.
దావీదుకు దేవుడు తోడై ఉండి దావీదును ఆశీర్వదించి దావీదును వర్ధిల్ల చేస్తూ ఉంటే, సౌలు చేసే పని సౌలు చేశాడు. ఈటెలు విసరటం, దొంగచాటుగా ఈటి విసరటం, దొంగచాటుగా పట్టుకొని చంపడానికి ప్రయత్నించటం, నమ్మబలికి కూర్చోబెట్టి ఈటెలు విసరటం, ఇట్లాంటి కుట్రపూరిత చర్యలు. ఇదంతా బయట వాళ్ళ నుంచి సహజంగానే మనం ఎదుర్కొంటుంటాం. మనకు మంచి సాక్ష్యం వస్తూ ఉంటే దాన్ని ఏ విధంగానైనా డ్యామేజ్ చేయాలని నలుగురిలో చెడ్డ ప్రచారం మన మీద జరిగేటట్టు బ్యాడ్ ప్రాపగండా చేయటానికి తిప్పలు పడుతూ ఉంటారు. ఇందులో బయట వాళ్ళు సహజంగానే ఆ తత్వాన్ని కలిగి ఉంటారు. వాళ్ళకి మనం ఏం కాము, మనకు వాళ్ళు ఏం కారు అన్న ఫీలింగ్లు వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళకి ఆ తత్వాలు ఉంటాయి. కానీ కొన్నిసార్లు సొంత వాళ్ళకు కూడా ఈ బాధ కలిగిద్ది. ఇప్పుడు సొంత వాళ్ళు అంటే మనం క్రైస్తవులం. ఇక్కడ కూడా ఇంకొక అర్థం చెప్పుకోవచ్చు, మనం క్రిస్టియన్స్ అంటే మనం అందరం క్రైస్తవులం, మనం అంతా క్రీస్తు రక్తాన్ని బట్టి ఒకటే ఫ్యామిలీ, ఒకటే కుటుంబం. ఈ కుటుంబంలో చేరిన వాళ్ళందరూ మన ఇంటి వాళ్ళు అన్నమాట, మన ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మనందరికీ తండ్రి, పరలోక తండ్రి, మనందరికీ పెద్దన్న యేసయ్య, మనందరికీ ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆదివారం అందరం ఒకే శరీర రక్తాల్లో చేయేస్తాం. అన్ని సంఘాలు ప్రభు బలం తీసుకుంటారు, దాదాపు చాలా సంఘాలు. అందరూ ఆరాధిస్తారు, అందరూ ప్రభువాని యేసయ్యని పిలుస్తారు, అందరూ యేసులోనే ఉంటారు. ఎన్ని సంఘాలుగా మనం విభజించబడి ఉన్నా, ఎన్ని ప్రాంతాల్లో మనం ఉన్నా, మనందరం కలిసి ఒక కుటుంబం. అయితే కుటుంబ సభ్యులు అంటే శారీరకంగా మన కుటుంబ సభ్యులు, ఆత్మీయంగా సంఘము అనేటువంటి సార్వత్రిక సంఘము అనే ఫ్యామిలీలో సాటి సేవకులు, విశ్వాసులు గట్రా. కొన్నిసార్లు దేవుడు కొంతమందికి తోడై ఉండి ఆశీర్వదించి వాళ్ళని వర్ధిల్ల చేస్తూ ఉంటే, కుటుంబ సభ్యుల్లాంటి సహోదరులలో కొంతమందిలో కపటత్వం ప్రవేశించింది. ఈ అసూయ మత్సరాలను బట్టి కపటత్వం ప్రవేశించి వీళ్ళు సహోదరులే కానీ కపట సహోదరులు అవతారం ఎత్తుతారు. కపట సహోదరులుగా మారి దేవుడు ఆశీర్వదించి వాడుకుంటున్న ఆత్మీయులకు ఏ విధంగానన్నా కీడు కలిగించాలని వాళ్ళు చేసే కుట్రలు వాళ్ళు చేస్తారు. మన కాంపౌండ్కి అవతలన్నాళ్ళు మన మీద కుట్ర చేస్తే అదొక ఎత్తు, సొంత కుటుంబానికి చెందిన వాళ్ళే కుట్ర చేస్తే అది బాధ. కానీ ఏం చేద్దాం, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని మనం అందరం కోరుకుంటాం. దేవుడు మనల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయాలి అని మనం అందరం ఆశపడతాం, ప్రార్థిస్తాం, తహతహలాడతాం. ఆత్మీయంగాను భౌతికంగాను కూడా మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని ఆరాటపడతాం. దేవుడు ఆచితూచి ముందుకు తీసుకెళ్తుంటాడు మనల్ని. దేవుడు కొన్నిసార్లు మనల్ని బ్యాలెన్స్గా తీసుకెళ్తాడు, ఎందుకంటే కొంతమంది కళ్ళ నుండి మనల్ని తప్పియటానికి. అర్థమైందా? దేవుడు ఆయన రెక్క చాటున దాచుకుంటూ తీసుకెళ్తాడు మనల్ని. దావీదును అంతే తప్పించాడు, లేకపోతే దావీదును గాజేసేది ఈ ఈర్ష్య, మత్సరము, ద్వేషం అనేది. ఏ విధంగానైనా నా బిడ్డల్ని డ్యామేజ్ చేస్తారేమో అని ఆయన రెక్కల చాటున దాచుకొని కాచుకుంటూ ఉంటాడు. ఆశీర్వదించటం అనేది దేవునికి చిన్న విషయమే, కానీ అది పొందిన తర్వాత మనకు కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. ఆ ప్రమాదాలని ముందే మనం తెలుసుకొని ఉంటే ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించిన మనకి ఇబ్బంది లేదు. అందులో మొదటి ప్రమాదం ఏంటంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మనమే హెచ్చిపోయే ప్రమాదం ఉంది. నాకు కలిగిన ప్రత్యక్షత బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు సాతాను యొక్క దూతగా ఉంచబడి ఉంది. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని ముమ్మారు నేను ప్రభువుని వేడుకుంటుని, అందుకు ఆయన నా కృప నీకు చాలును, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదని నాతో నేను అంటాడు. అవి ఆపేసేయండి అన్న, ఇది సరిపోతుంది. బాగా వినండి. ఆశీర్వాదాన్ని పొందగోరే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం,
మనం ప్రార్థన చేస్తున్నాం, మనల్ని తప్పకుండా దేవుడు కృప చూపి ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించిన తర్వాత వచ్చే ప్రమాదాలు ఏంటో కొన్ని తెలుసుకొని ముందుకు వెళదాం. అందులో మొట్టమొదటిది, మనం హెచ్చిపోయే అవకాశం ఉంది. మనం ఎదుటి వాళ్ళని వ్యతిరేక కోణంలో చూసే అవకాశం ఉంది. మనం దెబ్బతినే అవకాశం ఉంది. మనం ఇతరులను తృణీకరించే అవకాశం ఉంది. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదాన్ని తట్టుకోవడానికి కూడా శక్తి కావాలి. ఆ శక్తి నీకు నాకు లేనప్పుడు మనం ఆశీర్వదించబడటం మనకే ప్రమాదం. అర్థమైందా? ఆ శక్తి మనకు లేనప్పుడు మనం ఆశీర్వదించబడటం మనకే ప్రమాదం. ఎందుకంటే దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలు కొంతమంది పొందక ముందు బాగున్నారు, ఆ దీవెనలు పొందిన తరువాత దెబ్బతిన్నారు. అందుకే దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని అపేక్షించడమే కాదు, ఆశీర్వాదాన్ని తట్టుకోవడానికి కావలసిన సిద్ధ మనస్సు మనకు ఉందో లేదో మనం పరిశీలించుకోవాలి. అందులో మొదటి సంగతి ఏమిటంటే, దేవుడు మనల్ని బ్లెస్ చేసే కొద్దీ మనకు తెలియకుండా అతిశయం, గర్వం, అహంకారం మనలో పెరిగిపోయి వినయం, దీన మనసు, సాత్వికం అనేవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవ్వరికి ఇవ్వనన్ని ప్రత్యక్షతలు పౌలుకి ఇచ్చాడట ప్రభు. మిగిలిన వాళ్ళు ఎవ్వరికి లేనన్ని ప్రత్యక్షతలు పౌలుకి ఇవ్వబడ్డాయి. పౌలు అన్నాడు, నాకు అనుగ్రహించబడిన ప్రత్యక్షతలు బహు విశేషమైనవి, కాబట్టి నాకు ఒక ప్రమాదం ఉంది, నేను హెచ్చిపోయే ప్రమాదం. అందరికంటే ఎక్కువ కృప నాకే దొరికింది, ఎక్కువ ప్రత్యక్షతలు నాకే అందాయంటే నేను అందరికంటే స్పెషల్ అనుకునే ఛాన్స్ నాకుంది. అందుకని ప్రత్యక్షతలు ఇచ్చిన దేవుడే మళ్ళా నన్ను కంట్రోల్ చేయటానికి ఒక ముళ్ళు నాకు పెట్టాడు. అది కానీ లేకపోతే నేను హెచ్చిపోయే ప్రమాదం ఉంది, నేను ఇబ్బంది పడే ప్రమాదం ఉంది అని 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి కిందికి చదివితే ఈ విషయాలు ప్రస్తావించాడు. సరే, ఇందులో మొదటి సంగతి మనం తెలుసుకున్నాం. గత 2 దినాలుగా మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు తప్పకుండా మన మనవులు వింటాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇంతకాలం మనం తరవబడిన ప్రతికూలతలు అలాగనే కొనసాగో, వాటి నుంచి తప్పకుండా మనల్ని విడిపిస్తాడు. దేవుడు క్రమక్రమంగా నీకు అర్థమయ్యి కాకుండానే ముందుకు తీసుకెళ్తాడు, నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఆమేన్. అయితే అది ఆత్మీయంగానైనా భౌతికంగానైనా నిన్ను ఆశీర్వదించినప్పుడు, ఆత్మీయంగా బ్లెస్ చేయబడినా నువ్వు హెచ్చిపోయే ప్రమాదం ఉంది. భౌతికంగా దీవించబడినా నువ్వు హెచ్చిపోయి అతిశయించి ఆత్మీయతలో చల్లారిపోయే అవకాశం ఉంది. ఈ 2 విషయాలు నువ్వు గుర్తుపట్టి పరిశీలించుకొని నువ్వు జాగ్రత్త పడే పొజిషన్ నీకుంటే, ఆ మెట్టు నీకుంటే, తప్పకుండా దేవుడు ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్, ఆమేన్. అన్ని వరుసగా తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుందాం. మనం హృదయంలో ఆశపడతాం, దేవా నన్ను ఆశీర్వదించు, ఫలాని విషయంలో నన్ను ఆశీర్వదించు, ఆత్మీయంగా నన్ను ఆశీర్వదించు, భౌతికంగా నన్ను ఆశీర్వదించు, నన్ను ఇలా చేయి అలా చేయి అని మనం చాలా కోరుకుంటాం. కొన్నిసార్లు మన ప్రార్థనలు విన్నట్టు దాటిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఒకవేళ విని ఆలకించి కార్యం చేస్తే మనం ఎంత తేడా పడతామో ఆయనకు తెలుసు. అందుకని ఆ పరిస్థితి మనకు రాకుండా కృపగల దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు. ఎందుకు అంటే మొదటి కారణం చెప్పాను, నీవే తేడా పడే అవకాశం ఉంటుంది. కొంతమంది చూడండి, వారిని దేవుడు ఆశీర్వదించకముందు వారు దేవునికి ప్రేమించారు, దేవునికి దగ్గరగా ఉన్నారు, దేవుని సన్నిధిలో దీనులై ఉన్నారు, దైవజనులను గౌరవించారు, అన్ని లెక్కలు బాగున్నాయి. ఎప్పుడైతే దేవుడు వారిని ఆశీర్వదించి కొన్ని విషయాల్లో వారిని హెచ్చించాడో, ఆటోమేటిక్గా వాళ్ళు భక్తి చల్లారిపోయింది, సుఖభోగాల పట్ల వాంఛలు పెరిగిపోయినాయి, దేవుని సన్నిధి సహవాసాన్ని దూరం అయిపోయారు. ఆఖరికి వారిని హెచ్చరించే స్వరాల మీద కూడా తిరుగుబాటు చేసేటువంటి భ్రష్ట స్థితికి దిగజారిపోయిన జీవితాలు కొన్ని మీ కళ్ళ ముందు కనబడుతూనే ఉండొచ్చు. కాబట్టి ఇది దేవుని ఆశీర్వాదాన్ని పొందగోరేవాడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, కానీ అది నీకు ప్రమాదంగా మారే అవకాశం ఉండకుండా నువ్వు జాగ్రత్త పడాలి. ఎట్టి పరిస్థితుల్లో
ఎస్తేరు విషయంలో దేవుడు తన గ్రంథంలో రాయించాడు. రాణి కాకముందు ఆమె మొర్దెకైకి ఎలాగో లోబడిందో 127 సంస్థానాలకు రాణి అయిన తర్వాత కూడా మొర్దెకైకి అలాగే లోబడింది అని రాసుంది గ్రంథంలో. అంటే ఆమె మొర్దెకై పెంపకంలో ఉన్నప్పుడు ఆయనకు విధేయత చూపింది. మొర్దెకై దగ్గర నుండి ఒక రాజుకి రాణి అయి, ఒక రాజుకు భార్య అయి స్వతంత్రురాలైనప్పటికీ కూడా మొర్దెకై ఆమెని కంట్రోల్ చేసేటువంటి అవకాశాన్ని ఆమె మొర్దెకైకి ఇచ్చింది. అంటే ఆశీర్వాదానికి ముందు ఆమె ఎలా ఉందో ఆశీర్వాదం పొందిన తర్వాత కూడా ఆమె అలానే ఉంది. ఆమెలో ఏ తేడా లేదు. అందుకే ఆమె చరిత్ర గ్రంథస్థం చేయబడింది. ఒక ఆడపిల్ల జీవితం, ఒక అనాథైన ఆడపిల్ల జీవితం గ్రంథస్థం చేయబడింది. పరిశుద్ధ గ్రంథంలో ఒక పుస్తకమే ఆమెకు దక్కింది. కారణం, ఆమె ఆశీర్వాదానికి ముందు ఆశీర్వాదానికి తర్వాత ఒకే విధంగా ఉంది. అలాగూ క్రీస్తునందున్న మనం కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించక మునుపు, ఆశీర్వదించిన తర్వాత కూడా దేవుణ్ణి ప్రేమించే విషయంలో, దేవునికి లోబడే విషయంలో, దైవజనుల్ని గౌరవించే విషయంలో, భక్తి సాధన విషయంలో రాజీ లేకుండా ప్రయాణం చేయాలి. ఆ స్పర్శ, ఆ విధమైన తీర్మానం, ఆ సిద్ధపాటు మనలో చూస్తే దేవుడు నిరభ్యంతరంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అది ఆత్మీయంగానైనా భౌతికంగానైనా. ఆమేన్.